దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. ఇక లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 పైగా పెంచడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెట్రోల్ బంకుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కూడా ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులను కూడా వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. పెట్రోల్పై ₹3, అదేవిధంగా డీజిల్పై ₹3 పెంచడంతో కూడా డీజిల్ వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన బంకు వద్ద ఉన్నాం. ఈ యొక్క బంకులో రోజువారీగా కొన్ని వేల వాహనాలు ఇక్కడ నుంచి డీజిల్ కావచ్చు, అదేవిధంగా 2 వీలర్స్ పెట్రోల్ వేయించుకునేటువంటి వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. ప్రస్తుతం అయితే ఈ యొక్క సిచ్యువేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అది మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆ రోజు సగటున ₹150 పెట్రోల్ వేయించుకుంటే సగటు మనిషి ప్రస్తుతం ₹100 పెట్రోల్ వేయించుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడిన కొంతమంది వాహనదారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆయిల్ కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా వీళ్ళు చూస్తారో మాట్లాడదాం. చెప్పండి, పెట్రోల్పై ₹3 రేట్ పెంచడం జరిగింది. గతంలో ఈ సిచ్యువేషన్ లేదు. ఒకవైపు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు? ఇది చాలా సామాన్యులకు చాలా భారమైన విషయం. ₹3 అంటే ఇప్పుడు పెట్రోల్ పంకుల గిరంగా స్టాక్ లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ పోయినా అక్కడ స్టాక్ లేదు, ఎక్కడ స్టాక్ లేదు. ఒక దూరానికి పోతే ఎక్కడ పోతున్నాం, ఏడాగుతుంది బండి అనేది తెలుస్తలేదు. దాంతో పైన ₹3 పెంచారు. అది దేనికి పెంచారు? గవర్నమెంట్ గిట్టంగా చర్యలు తీసుకోవాలి దీనిపైన. గవర్నమెంట్ ఏదైతే లోకల్ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది రాయితీ ఇవ్వాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పుడే బతకడమే కష్టంగా ఉంది. ఇప్పుడు పెరిగిన పరిస్థితులు పెట్రోల్ గిట్టంగా స్టాకులు ఎక్కడ దొరకట్లేదు. ఏడాదిన పెట్రోల్ నేను కొత్తూరుకి వెళ్ళి బయలుదేరాను. నా బండిలో పెట్రోల్ ఎంత ఉంది? 200 ఉంది. సరేలే రెగ్యులర్గా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన. వస్తే మధ్యలో ఎక్కడ లేదు పెట్రోల్. నా పరిస్థితి ఏంది? పెట్రోల్ ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు దొరకలేదు అనేది ప్రజలు అయోమయంగా ఉన్నారు. దాంతోపాటు ఈ ₹3 పెంచడం అనేది చాలా భారం. గవర్నమెంట్ దీనిపైన ఏమైనా సబ్సిడీ ఇవ్వాలి. లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పటికే ప్రజలకు గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, బతకడమే కష్టంగా ఉంది. జీవనాధారమే బతకడమే కష్టం ఉంది. దీనిపైన గవర్నమెంట్ స్పందించాలి. సో మనతో పాటు కొంతమంది ప్రయాణికులు వాహనదారులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా చూస్తారు? పెట్రోల్ రేట్ ₹3 పెరిగింది. సో మీరు ఏం వర్క్ చేస్తారు? మీకు ఎలా ఉంది ఇప్పుడు? మాకంటే చూడండి, నేను హిందీలో చెప్తా బేఫర్. मतलब देखो, लोग कमाने का देखो 300-400 रुपये है. उन लोग 300-400 में पेट्रोल भरेंगे या खुद का खाने का खर्चा करेंगे, घर का आइटम खरीदेंगे, क्या करेंगे? लोग देखो 300-400 में क्या कमाते? अब हम देखो दिन के कमाने वाले 700-800 रुपये, उसमें 300-400 खाली दिन का पेट्रोल चले आता. जो डिलीवरी मेंबर्स है, जो डिलीवरी करते गाड़ी चलाते, उन लोगों के यहाँ से मुश्किल है. पेट्रोल को इतना रेट बढ़ जा रहा. गवर्नमेंट थोड़ा पेट्रोल को रेट कम करे तो बहुत अच्छा रहता. गवर्नमेंट अपने वहाँ से कुछ सोचे तो अच्छा रहता. हर दिन पेट्रोल का रेट बढ़े तो ये करे तो बहुत मुश्किल होता. कमाने वाले को भी, इन्वेस्ट करने वाले को भी, घर में जो ग्रोसरीज को इसको सबको सेविंग करना पड़ता. अगर फ्यूचर के वास्ते सेविंग करने के वास्ते तो कुछ सोचना पड़ता ना. लेकिन गाड़ी के पेट्रोल में हर चीज़ चलेगा तो कैसा? మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇటు డీజిల్పై కావచ్చు, అదేవిధంగా పెట్రోల్పై ₹3 రేట్ పెంచడంతో కూడా ఒకవైపు వాహనదారులతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 2024 మార్చి నుంచి కూడా ఇక పెట్రోల్ డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు వీటి ధరకు లీటర్కు పెంచిన నేపథ్యంలోనే ₹2 పెంచడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు వాహనదారులతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సార్ మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రోజువారీగా ఎంత పెట్రోల్ పోయించేవారు? ప్రస్తుతం ఏ విధంగా అనిపిస్తుంది మీకు పెట్రోల్ ₹3 రేట్లు పెంచడంతో కూడా? పెట్రోల్ రేటు వరకు వల్ల చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఇంకా జనాలకు చాలా కష్టం ఇట్లా పెరిగితే కూడా. మేము కూడా డైలీ వారానికి అట్లా కుట్టించేది ఇప్పుడు రోజు అవసరానికి తగ్గట్టు కుట్టించుకుంటున్నాము. ఇట్లయితే కష్టమే జనాలు బతకడం. అంటే ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది, అదేవిధంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏ విధంగా అంటే ఇది గవర్నమెంట్ చేంజ్ అయినందుక ఎందుకు అర్థమైతే లేదు, కానీ ఇట్లయితే కష్టం జనాలకి చాలా. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాలు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు రేట్లు పెరిగిపోవడం, మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలోనే ఇటు పబ్లిక్ అంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకుల వద్ద కూడా రోజువారీగా కొన్ని దాదాపు 3-4 లీటర్ల డీజిల్, అదేవిధంగా 3-4 లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సగటు మనిషి ఎంత పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎంత డీజిల్ పోయించుకోవాలని చెప్పి అర్థం కాని సిచ్యువేషన్ కొనసాగుతుంది. రేట్లు త్వరతగతిన అన్ని కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి ఇటు సబ్సిడీని ప్రకటించి ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్తో మాట్లాడి సబ్సిడీ